హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనే మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రెడ్మీ వాళ్ళు నెక్స్ట్ మంత్లో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న వీళ్ళ నోట్ సిరీస్లో టాప్ మోడల్ రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూ షేర్ చేస్తాను. ఇది ఒక చైనీస్ వేరియంట్. నేను చైనా నుంచి దీన్ని తెప్పించి మీకు వీడియో చేస్తున్నాను. అండ్ మీకు గుర్తుండే ఉంటుంది, లాస్ట్ ఇయర్ కూడా రెడ్మీ నోట్ 12 ఫ్యామిలీలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫోన్లు 5 ఫోన్లు నేను మీకు వీడియోలు చేశాను. అండ్ ఇది రెడ్మీ నోట్ 12 డిస్కవరీ ఎడిషను. లాస్ట్ ఇయర్ టాప్ మోడల్. దీంట్లో 210 వాట్స్ ఛార్జింగ్ ఉంటుంది. ఇది కూడా చైనీస్ మోడలే, చైనా నుంచి తెప్పించి ఇప్పటివరకు దీన్ని నేను వాడుతూనే ఉన్నాను. అండ్ ఇది నా సెకండరీ ఫోను. ఆల్వేస్ నేను ఎక్కడ ట్రావెల్ చేసినా ఇది నా చేతిలో ఉంటుంది. ఎందుకంటే దీంట్లో 210 వాట్స్ ఛార్జర్ ఉంటుంది. జస్ట్ 8 to 9 మినిట్స్లో 0 to 100% బ్యాటరీని ఫుల్ చేస్తుంది కాబట్టి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వెర్షను రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ ఇది. సో దీన్ని ఈరోజు మనం ఓపెన్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి చూద్దాం. అండ్ ఆఫ్ కోర్స్ ఇది కూడా నేను చైనా నుంచే తెప్పించాను. సో చైనా నుంచి తెప్పిస్తే ఖచ్చితంగా మాకు కొంచెం ఖర్చు అనేది చాలా హెవీగానే అవుద్ది. అండ్ లాస్ట్ ఇయర్ రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ డిస్కవర్ ఎడిషన్ వీడియో మాత్రం మంచిగా పోయింది. అండ్ ఆఫ్ కోర్స్ ఈ వీడియో కూడా మీరు కొంచెం బెటర్గా షేర్ చేసి బెటర్గా లైక్స్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకున్నాను. ఇలాంటి అప్కమింగ్ మోడల్స్ ఇండియాలో రావడానికంటే ముందే మీకు ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. కాబట్టి ఇది ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అండ్ ఒక సెల్ఫిష్నెస్ కూడా అనుకోండి. కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ సంగతి ఏంటో చూద్దాం. అండ్ ఆఫ్ కోర్స్ ఇది మన ఇండియాలో అరౌండ్ 25 నుంచి 30 వేల రూపాయల బడ్జెట్లో లాంచ్ కాబోతున్న నోట్ సిరీస్లో టాప్ మోడల్ అనమాట. అండ్ ఈ ఇయర్ రెడ్మీ నోట్ 13 సిరీస్లో మనకి ఏ ఇయర్లో కూడా చూడడానికి చాలా కొత్త కొత్త చేంజెస్ అయితే ఈ మోడల్కి వీళ్ళు చేశారు. ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. యాజ్ యూజువల్ ఇది ఒక చైనీస్ వేరియంట్ కాబట్టి బాక్స్ వైట్గా ఉంది. గోల్డ్ కలర్ టెక్స్ట్ ఉంటుంది. రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ అని ఉంటుంది. లోపల మీకు ఒక ఫోన్ ఉంటుంది. అలాగే ఒక 120 వాట్స్ ఛార్జర్, టైప్ సి కేబుల్, యూజర్ మాన్యువల్ ఇలాంటివి అయితే మనకి బాక్స్లో వస్తాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఒక కేస్ ఇస్తారు. దీంట్లో ఈ కేస్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మనకు రెగ్యులర్గా వచ్చే టీపీయూస్ కేసులకి దీనికి మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ద ఫోన్, ఇక్కడ మీకు స్పెసిఫికేషన్స్ మొత్తం కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆ స్పెసిఫికేషన్స్ ఒక్కసారి అలా ఆగి ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి వీలైతే, కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ కోసం. అండ్ ఈ ఫోన్ డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెడ్మీ నోట్ 13 సిరీస్లో మనకి ఫస్ట్ టైం కర్వ్డ్ స్క్రీన్ని ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ టైం మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ని ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ IP68 కూడా దీనికి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇలా చాలా రకాల అప్గ్రేడ్స్ అయితే చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ టైం మనకి లెదర్ ప్యానల్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇవి ఒక 4 మేజర్ చేంజెస్ అనమాట రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్లో. ప్రోలో కూడా మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. అది కూడా నేను వీడియో చేశాను, అక్కడ కార్డ్స్లోనూ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇది టాప్ మోడల్. అండ్ ఒకసారి మన డిజైన్ అబ్జర్వ్ చేస్తే ఇది 8.9 mm థిక్నెస్తో వస్తుంది. కొంచెం మందంగానే ఉంటుంది. బ్యాక్ సైడ్ లెదర్ ప్యానల్ ఉంది కాబట్టి కొంచెం మందంగా అనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాల సెటప్ అండ్ ఫ్లాష్ లైట్ మాత్రం కొంచెం పెద్దగా ఇచ్చారు. రెడ్మీ బ్రాండింగ్, లెదర్ ఫినిషింగ్ ఇది ట్రిపుల్ టోన్తో ఉంది. 3 డిఫరెంట్ కలర్స్ దీని మీద వేసి ఉంటాయి. చూడటానికి మాత్రం చాలా ప్రీమియం ఫినిషింగ్ అయితే ఇది మనకి ఆఫర్ చేస్తుంది. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ బ్రాకర్స్ ఉంటాయి. టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది, రెండో స్పీకర్ ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ మీకు ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. అలాగే మీకు సెకండరీ స్పీకర్ కూడా ఉంటుంది. బాటమ్ సైడ్ మీకు ఇంకొక మెయిన్ స్పీకర్ ఉంటుంది, టైప్ సి పోర్టు. అలాగే మనకి సిమ్ ట్రే ఉంటుంది, డ్యూయల్ సిమ్ సపోర్టు అండ్ మెయిన్ మైక్రోఫోను. రైట్ సైడ్ మీకు ఎలాంటి బటన్స్ కానీ పోర్ట్స్ కానీ ఉండవు. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది కాబట్టి డిజైన్ మాత్రం చాలా బాగుంది. చేతిలో పట్టుకున్నప్పుడు మంచిగా ఉంది, కాంపాక్ట్గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ దీని వెయిట్ 200 grams ఉంటుంది. పర్లేదు, చేతిలో మనం బాగానే హ్యాండిల్ అయితే చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మీకు 12-bit ప్యానల్ని యూజ్ చేశారు. 12-bit OLED డిస్ప్లేని వాడారు. 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్తో ప్రొడక్ట్ చేశారు. సో డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ అఫ్ కోర్స్ దీని బ్రైట్నెస్ మ్యాక్సిమం పీక్ లెవెల్లో మీకు 1800 nits ఉంటుంది. చాలా ఎక్కువగానే ఉంది. అండ్ 1920 PWM డిమ్మింగ్ కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ ఇది మీకు కళ్ళకి ఎలాంటి స్ట్రెస్ పడకుండా రీన్ ల్యాండ్ సర్టిఫికేషన్ లాంటివి కూడా చాలా వరకు ఈ డిస్ప్లే మనకి ఆఫర్ చేస్తుంది. వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు మాత్రం సూపర్ బ్రైట్గా అనిపిస్తూ ఉంటుంది. కలర్స్ చాలా న్యాచురల్గా ఉంటాయి. OLED కాబట్టి బ్లాక్స్ ఎక్కువగా కనిపించడం వల్ల మీకు కొంచెం బెటర్ కాంట్రాస్ట్ అయితే మీకు ఆఫర్ చేస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఆఫ్ కోర్స్ ఇది ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ డిస్ప్లే కాబట్టి దీనికి వీళ్ళు వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ లాంటివి కూడా దీంట్లో
ఆఫర్ చేస్తున్నారు. డిస్‌ప్లేలో ఎలాంటి డ్రాబ్యాక్స్ అయితే లేవు. డిస్‌ప్లే చాలా బాగుంది. అండ్ ఆఫ్‌కోర్స్ బెజల్స్ మాత్రం ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్‌గానే ఉంటాయి. కొంచెం ఉంటాయి పైన కింద. బట్ లెఫ్ట్ టు రైట్ మీకు కర్వ్డ్ స్క్రీన్ కాబట్టి ఎలాంటిది ఉండదు. అండ్ ఆఫ్‌కోర్స్ ఇది మీకు క్వాడ్ కర్వ్డ్ కాదు. 2 వైపులు మాత్రమే కర్వ్డ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్, దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు డైమండ్‌సి 7200 అల్ట్రా ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇదొక 4nm ప్రాసెసర్, టీఎస్ఎంసీ మేక్ 2.8 GHz స్పీడ్ అయితే ఉంటుంది. 5G ప్రాసెసర్, ఆల్మోస్ట్ ఆల్ అన్ని 5G బ్యాండ్స్ ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ యాంటీ బెంచ్ మార్క్ స్కోర్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 8 లాక్ వరకు ఇది స్కోర్ చేస్తుంది. దీనికి ఈక్వలెంట్గా మనం క్వాల్కమ్ స్నాప్డ్రాగన్లో దేనన్నా కంపేర్ చేయొచ్చు అంటే దగ్గరగా మీకు స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ వీళ్ళు ఇంత 30,000 దాకా పెడతారు. మన ఇండియాలో 25 నుంచి 30,000 మినిమం పెడతారు. ఈ ప్రైస్కి వెళ్ళినప్పుడు ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్కి వెళ్తే బాగుండేదేమో అనిపించింది నాకు. ఇది ఈ లెవెల్లో మాత్రం ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ మన ఇండియాలో స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ లాంటివి అరౌండ్ 20,000, 22,000 ఇలాంటి బడ్జెట్లో కూడా చాలా ఫోన్స్లో మనం కనిపిస్తున్నాయి కాబట్టి ప్రైస్ మన ఇండియాలో కొంచెం తక్కువ పెడితే ఓకే, కానీ మరీ 30,000 దాకా పెట్టి ఈ ప్రాసెసర్తో తీసుకొస్తే మాత్రం కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అండ్ అఫ్కోర్స్ ఇది ఒక టీఎస్ఎంసీ మేక్ కాబట్టి చాలా కూల్గానే ఉంటుంది. గేమింగ్ మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. మంచిగా పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మన ఇండియాకి వచ్చిన తర్వాత దీని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుందాం. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, దీనికి బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, రెండోది 8 మెగాపిక్సెల్ వైడ్, మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో. ఇది ఇంకా 2024లో మీకు 2 మెగాపిక్సెల్ని కంటిన్యూ చేస్తున్నారంటే ఇది కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం అనమాట. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అనేది వెరీ కామన్ అయిపోయింది. ఇంకొంచెం బెటర్గా చేస్తే ఒక 13 మెగాపిక్సెల్ ఇలాంటివి ఇస్తే బాగుంటుందని నేనైతే అనుకున్నాను. అండ్ నేనైతే ఈ 2 మెగాపిక్సెల్ కంప్లీట్గా డిసగ్రీ కూడా చేస్తున్నాను. అండ్ అఫ్కోర్స్ మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ కెమెరా ఒక్కటి మాత్రమే దీంట్లో ప్రాపర్గా యూజ్ చేసుకునే కెమెరా. అండ్ దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ కెమెరాకి వీళ్ళు సినిమాటిక్ ఫ్రేమ్స్ 24 ఫ్రేమ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రం ఓన్లీ వీళ్ళు 1080pలో మాత్రమే లిమిట్ చేశారు. ఇది ఒక చిన్న డ్రాబ్యాక్ అనమాట. ఈ రోజుల్లో అంటే 2024లో అట్లీస్ట్ 4Kలో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఆఫర్ చేయాలి. అట్లీస్ట్ ఒక 30 FPS వరకు అయినా ఇస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. సినిమాటిక్ ఫ్రేమ్ లాంటివి అయితే చాలా బాగున్నాయి. అండ్ అఫ్కోర్స్ కెమెరా కూడా చాలా బాగుంది. ఇది చైనీస్ వేరియంట్ అయినప్పుడు కూడా కలర్స్ మాత్రం చాలా బాగా చూపిస్తుంది. అండ్ మన ఇండియాకి వచ్చిన తర్వాత మన ఇండియాలో ఉన్న కెమెరా ఆప్టిమేషన్ తర్వాత ఇంకొంచెం బెటర్గా అయితే ఇది ఇంకా చూపిస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయొచ్చు. చాలా బాగుంది కెమెరా మాత్రం, ఎక్సలెంట్గా ఉంది. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అఫ్కోర్స్ దీని పరిధిలో ఇది కూడా పెర్ఫార్మెన్స్ అయితే బాగానే చేస్తుంది. అండ్ దీంట్లో మీకు ఆండ్రాయిడ్ 13తోనే అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. MIUI 14తోనే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. చైనాలో రీసెంట్గానే హైపర్ ఓఎస్ అనేది అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇంకా రెడ్మీ నోట్ 13 సిరీస్కి అయితే వీళ్ళు అఫీషియల్గా ఏమీ రోల్అవుట్ చేయలేదు. మేబీ మనం జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో చూసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ రిమెంబర్, నేను మళ్ళీ చెప్తున్నాను, మన ఇండియాలో లాంచ్ అయినప్పుడు కూడా రెడ్మీ నోట్ 13 సిరీస్లో మనకి MIUI 14తోనే వీళ్ళు లాంచ్ చేసే అవకాశాలు 99% ఉంటాయి. 1% ఏమైనా చేంజెస్ జరిగితే తప్ప మనం ఏం చెప్పలేము. బట్ ఇండియాలో కూడా హైపర్ ఓఎస్ అనేది 2024 మిడిల్ వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ అఫ్కోర్స్ MIUIలో చాలా చేంజెస్ అయితే చేశారు. అండ్ దీంట్లో ఎలాంటి హైపర్ ఓఎస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఏమీ లేవు. జస్ట్ రెగ్యులర్ మన MIUI లాగే ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ ఇది ఒక చైనీస్ MIUI కాబట్టి చాలా ఫీచర్స్ ఉంటాయి, చాలా ఫాస్ట్గా కూడా ఉంటుందన్నమాట. సో ఓఎస్ గురించి నేను ఎక్కువగా మాట్లాడట్లేదు. మన ఇండియాకి వచ్చిన తర్వాత మన MIUI గురించి అలాగే హైపర్ ఓఎస్ గురించి అప్పుడు మనం మాట్లాడుకుందాం. అండ్ దీంట్లో మనకి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. దీంట్లో 120 వాట్స్ ఛార్జర్ మనకి బాక్స్లో సప్లై చేస్తారు. 0 to 100% 19 నిమిషాల్లో ఛార్జ్ అయితే చేస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ రెడ్మీ నోట్ 12 డిస్కవరీకి రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్కున్న మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇందులో మీకు 210 వాట్స్ ఛార్జర్ని ఆఫర్ చేస్తారు. దీంట్లో మీకు 0 to 100% అరౌండ్ 8 to 9 మినిట్స్లో మాత్రమే చేస్తుంది. అండ్ అఫ్కోర్స్ ఇది అరౌండ్ 19 నిమిషాలు చేస్తుంది. నాట్ ఏ బిగ్ డ్రాబ్యాక్, బట్ అట్లీస్ట్ దీన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుందని నేనైతే అనుకున్నాను. అండ్ అఫ్కోర్స్ రెడ్మీ నోట్ 12 డిస్కవరీతో కంపేర్ చేస్తే దీంట్లో చాలా అప్గ్రేడ్స్ అయితే ఉన్నాయి. కర్వ్ డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, IP68 ఇలాంటి చాలా ఫీచర్స్ ఉన్నాయి. లెదర్ ప్యానల్, బట్ 120 వాట్స్ మాత్రమే దీంట్లో లిమిట్ చేశారు. ఇది ఒక కాస్ట్ కటింగ్ కోసం అని నేనైతే అనుకుంటున్నాను. సో ఇది రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. నేను అనుకోవడం ఇది 25,000 రూపాయల బడ్జెట్లో పెడితేనే, లాస్ట్ టైం కూడా రెడ్మీ నోట్ 12 సిరీస్ మన ఇండియాలో ప్రైజింగ్ అనేది చాలా ఎక్కువగా పెట్టారు. ఈసారైనా ప్రాపర్ ప్రైజింగ్లో పెడితే చాలా అప్గ్రేడ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీని మీద మనం ఒక లుక్ అయితే వేయచ్చు. వెయిట్ చేయండి, ఇది మన ఇండియాలో డిసెంబర్లో కానీ జనవరిలో కానీ లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోని లైక్ చేయండి, ఫస్ట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ ఫోన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏదైనా డీల్స్ కావాలనుకోండి, ఛానల్ సంబంధించిన డీల్స్ ఛానల్లో యాక్టివ్గా ఉండండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.